నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక పిఎన్ కాలనీలో గల శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరగనున్న శ్రీ నారసింహ సహిత మహా సుదర్శన యాగం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సుదర్శన యాగ కార్యక్రమాన్ని శాశ్వతంగా చామర్తి శ్రీనివాసాచార్యులు నిర్వహిస్తున్నారు. సుదర్శన యాగం కలిగే ప్రయోజనాలను వివరించారు. శత్రు బాధలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయని, మనస్సులోని మంచిని కోరుకుంటూ విజయాలను ఆకాంక్షిస్తూ కంకణం కట్టుకుని ఈ యాగంలో పాల్గొంటే అంతా మంచి జరుగుతుందని వివరించారు. దంపతుల వారీగా పలువురు ప్రముఖులు ఈ యాగంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఈ యాగం జరుగుతుంది. 11వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పూర్తి అవుతుందని చామర్తి శ్రీనివాసాచార్యులు మీడియాకు వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. సుదర్శన చక్రం ఆయన అనుమతితో ఆయన ఆయుధరాజమైనటువంటి సుదర్శన చక్రం అన్ని కోరికలు తీర్చేటటువంటి స్థాయి కలిగినటువంటి సుదర్శనం. అటువంటి సుదర్శనాన్ని నారసింహ మంత్రంతో కూడా జోడించి ఇక్కడ 3 రోజులు యాగ కార్యక్రమం నిర్వహించడానికి ఈ పంచాయతీ దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీమాన్ జగన్మోహన్ రావు గారు, శ్రీమా కార్యకర్తలందరూ కూడా నిర్ణయించుకొని ఈరోజు సంకల్పంతో ప్రారంభించాం. ఈ సుదర్శన యాగం చేసినందువల్ల ఎవరికి ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయని చెప్పి శాస్త్రం తెలిసింది. అంతేత ఎవరు ఏ కోరికలు చేస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నదో సందేహం లేదు. అటువంటి సుదర్శన యాగం ఈ చతుస్సాకాంతన విధానంగా కుంభ, మండల, బింబ, అగ్రం అని 4 విధాలుగా భగవంతుడు ఆరాధన చేయమని శాస్త్రం. అంటే రాసి పెట్టి పూజ చేయడం, ఒక విగ్రహాన్ని పెట్టి పూజ చేయడం, అదే యంత్రాన్ని పెట్టి పూజ చేయడం, ఆయా మంత్రాలతో అగ్నిదేవుడి ద్వారా హోమం చేయడం, ఇలాంటి చేసినందువల్ల ఈ సుదర్శన భగవానుడు యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి. 10వ తేదీన నిష్టల నరసింహమూర్తితో శ్రీ నారసింహ వైభవంపై సాయంత్రం ఉంటుందని జడ్క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు తెలిపారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించే దిశగా అధిక మొత్తంలో నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండికర్ తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్వీవి ప్రసాద్తో కలిసి మాట్లాడుతూ గడిచిన 2021-23 సంవత్సరాల మధ్య శ్రీకాకుళం జిల్లాలో ఉద్యానవన శాఖకు నిర్దేశించిన భౌతిక లక్ష్యాలకు అనుగుణంగా రైతులకు చెల్లించాల్సిన ఆర్థిక సహాయాన్ని వారు బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్ ఫామ్ పథకంలో జిల్లాలో కొత్తగా ఆయిల్ ఫామ్ నాటిన రైతులకు సబ్సిడీతో కూడిన ఆయిల్ ఫామ్ మొక్కలు పూర్తి రాయితీతో 1430 హెక్టార్లలో అందించామన్నారు. అలాగే 814 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు ఎరువు నిమిత్తం వారి బ్యాంక్ అకౌంట్లకు PFMS ద్వారా జమ చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 28.33 లక్షలు జమ అయిందని, అలాగే సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం క్రింద మామిడి, జీడి మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, ప్లాస్టిక్ మల్చింగ్, కోకో, సంకరజాతి కూరగాయల పెంపకం సాగు చేసే రైతులకు 86.87 లక్షల సబ్సిడీ మొత్తం అందజేయటకు నిధులు విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. విలువైన ఫోన్లు పోగొట్టుకున్న వారంతా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్లో ఫిర్యాదు చేస్తే ఫోన్ తిరిగే పొందే అవకాశాలు ఉన్నాయని ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కార్యాలయంలో ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 618 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు www.ceir.gov.in తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. పోగొట్టుకున్న ఫోన్లు తక్కువ సమయంలో రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ అందజేయడంతో బాధితులు సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, సైబర్ సెల్ సిఐ టి శ్రీను, సైబర్ సెల్ సిబ్బంది ఉన్నారు.
కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషిమాత ఆలయంలో శుక్రవారం భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసంలోని తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు దూర బారాల నుంచి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అమ్మవారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని, రెండో వారం కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిని స్మరించుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని కిరణ్ శర్మ తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆయన తెలిపారు. నవ సమాజ స్థాపన బాలిక విద్యతోనే సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. రూరల్ మండలం సింగపురం కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం వన్ స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడపిల్లలను చదివించడంతో పాటు వారి రక్షణకు సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలు, మహిళలకు కష్టం కలిగితే 108 100 118 112 నంబర్ల సమాచారం అందించాలని సూచించారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. బాలికా విద్యను ప్రోత్సహించడానికి తన వంతుగా సహకారం అందిస్తానన్నారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై పూర్తి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు, ప్రిన్సిపల్, సింగపురం సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు, కేజీబీవీ అధ్యాపకులు, వన్ స్టాప్ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ మాసంలోని శుక్రవారం సందర్భంగా నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడల వద్ద గల కనకదుర్గ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసంలోని తొలి శుక్రవారం పురస్కరించుకుని అర్చకులు గంధం దుర్గా ప్రసాద్ జీవి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి వరలక్ష్మి పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించినట్లు అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం మహిళలకు చాలా ప్రత్యేకమైందన్నారు. వేకువ జామునే తలస్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంటి వద్ద లక్ష్మీదేవికి పాలతో చేసిన ప్రసాదాన్ని, పలు పండ్లను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలో ఉన్న దుర్గాదేవి, లక్ష్మీదేవి ఆలయాలకు వెళతారని అర్చకులు వివరించారు. శ్రావణ మాసాల్లో 5 వారాల్లో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను తెలియజేశారు. 1940-41 సంవత్సరాల్లో ఆలయ స్థాపకులైన మచ్చ లక్ష్మీనారాయణకు ఒక స్వప్నం వచ్చిందని, నదిలో ఒక తొట్టితో 9 సంవత్సరాలు గల 3 ఆడపిల్లలు పడవ ప్రయాణం చేస్తున్నట్లు, వారు ముగ్గురు వేరువేరు రంగుల దుస్తులు ధరించి ఉన్నట్లు, వారు ఆలయ స్థాపకులైన లక్ష్మీనారాయణతో ఎర్రగౌను ధరించిన ఉన్న పిల్లను దుర్గాదేవి స్థానంలోను, పచ్చగౌను ధరించి ఉన్న పిల్లను లక్ష్మీదేవి స్థానంలోను, తెలుపు గౌను ధరించిన పిల్లను సరస్వతీదేవి స్థానంలో నిలిపి పూజించాలని చెబుతూ అంతర్ధానమయ్యారని, వచ్చిన స్వప్నం శుభసూచకమని భావించి 3 దేవతలను ప్రతిష్ఠించడం జరిగిందని స్థల పురాణం ద్వారా తెలుస్తుందన్నారు. అప్పట్లో దేవాలయ అర్చకులుగా గంధం సత్యంను నియమించినట్టు తెలుస్తోంది. త్రిశక్తి రూపమైన ఆలయం జిల్లాలో ఎక్కడా లేదని, ప్రస్తుతం సత్యం మనవడు మచ్చ బుచ్చిబాబు వ్యవస్థాపక ధర్మకర్తగా, ఆలయ అర్చకులుగా గంధం దుర్గాప్రసాద్ వ్యవహరిస్తున్నారు. పూజా కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, సిబ్బంది, భక్తులు, గుడ్ల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో శుక్రవారం పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి మాట్లాడుతూ, భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలనేదే ఈ దేశ ప్రజల ఆకాంక్ష అని అన్నారు. దేశంలో సామ్యవాద విధానం, సమగ్ర పరిపాలన, పేదరిక నిర్మూలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు మనమంతా శ్రమించాలని, తరువాత కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాల పరమేశ్వరరావు, శ్రీకాకుళం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి గోవింద మల్లిబాబు, ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సనపల అన్నాజీ, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి నరసింహమూర్తి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి పాల్గొన్నారు. ఏపీహెచ్బీ కాలనీలోని శ్రీ లలితాదేవి మందిరంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళా భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే శ్రావణ మాసంలో తొలి శుక్రవారం విశిష్టతను తెలియజేశారు. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం కూడా పూజలు చేస్తుంటారని తెలిపారు. వేకువ జామున నిద్రలేచి తలంట స్నానమాచరించి అమ్మవారి దేవాలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. శ్రీ లలిత మందిరంలో సామూహికంగా మహిళలు లలితా సహస్రనామార్చనలు చేశారు. అలాగే శ్రావణ మాసంలో తొలి శుక్రవారం సందర్భంగా నగరంలోని నానుబాల వీధిలో గల
శ్రీ విజయదుర్గ ఆలయంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ నెలలో జిల్లాలో జరిగే బాల్య వివాహాలను జరగకుండా జిల్లా అధికారులు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గొండి సీతారాం తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీలు వివాహాలు జరుపుకునేందుకు శుభ ముహూర్తాలని, అలాగే 17, 18వ తేదీల్లో అత్యంత అనుకూల శుభ ముహూర్తాలు ఉన్నాయని బహుళ ప్రచారం జరుగుతుందని అన్నారు. ఆయా ముహూర్తాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలు జరగకూడదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ, దేవాదాయ ధర్మాదాయ, పోలీస్, వార్డుల సచివాలయ శాఖలకు గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, సమాచార పౌర సంబంధాల శాఖ, జిల్లా బాల సంరక్షణ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా దేవాదాయ ఆధీనంలోని ప్రముఖ దేవాలయాలు, కళ్యాణ మండపాలు, గ్రామాల్లో జరగబోతున్న ప్రతి వివాహానికి వధువుకు 18 ఏళ్ళు, వరుడుకు 21 ఏళ్ళు నిండిన తర్వాత మాత్రమే వివాహాలు జరిగేలా ఆయా గ్రామస్థాయి అధికారులు, కళ్యాణ మండపాల యాజమాన్యాలు వయస్సు నిర్ధారిత పత్రాల సూక్ష్మ రూపంలో పరిశీలన జరపాలన్నారు. అలాగే ఇటువంటి వివాహాలపై తమ కమిషన్ డాగ కళ్ళతో గమనిస్తుందని, ఆధారాలతో పాటు apscpcr2018@gmail.com మెయిల్కు వివరాలు అందిస్తే సత్వరమే కమిషన్ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల ఉన్నతాధికారులకు సత్వర ఆదేశాలు జారీ చేసి ఆయా వ్యవహారాలను నిలుపురించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీతారాం తెలిపారు. అమ్మ సంస్థాన అధిష్టాన దేవత అసిరితల్లి అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ కుమార్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం చాలా చక్కగా జరిగిందని ఆలయ ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు మీడియాకు తెలిపారు. వేగంగా అమ్మవారి ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు అలాగే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని ప్రార్థించుకున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల సిపిఎం పార్టీ శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. శుక్రవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో బుద్ధదేవ్ భట్టాచార్య చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, సిపిఎం నాయకులు విజికే మూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా 2000 సంవత్సరం నుండి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారని అన్నారు. విద్యార్థి ఉద్యమంలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1966లో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారని తెలిపారు. 1966లో సిపిఎంలో చేరి అంచెలంచెలుగా పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారని వారు పేర్కొన్నారు. ఆయన స్వయంగా రచయిత, బెంగాలీ సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. దాదాపు 3 దశాబ్దాల బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంలో విశేషమైన కృషి చేశారని, ఆయన మరణంతో బెంగాల్ వామపక్ష ఉద్యమంలో ఒక అధ్యాయం ముగిసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె మోహన్ రావు, విజికే మూర్తి, ఎం ఆదినారాయణమూర్తి, ఏ సోమశేఖర్, ఆర్ ప్రకాష్, ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో భారతీయ సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఆధ్వర్యంలో యుద్ధాలు వద్దు ప్రపంచ శాంతి ముద్దు అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మాస్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి అణుబాంబుల దాడికి 79 ఏళ్లు నిండాయని, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1945 జపాన్లో ఆగస్టు 9న నాగసాకిపై అమెరికా అణుబాంబును వేయడంతో 1,50,000 మందికి పైగా చనిపోయారని, ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అణ్వస్త్ర రహిత ప్రపంచాన్ని చూడాలని కోరారు. ఇస్కాఫ్ జిల్లా అధ్యక్షుడు ఎంవి మల్లేశ్వరరావు మాట్లాడుతూ యుద్ధాల వలన మానవ మనుగడకు ప్రమాదమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాత, ఇస్కాఫ్ గౌరవ అధ్యక్షుడు బుడుమూరు శ్రీరామూర్తి, చౌదరి సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఏకైక వస్తువు రక్తం మాత్రమేనని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు జి ఇంద్రప్రసాద్, ఎస్ జోగినాయుడు, బి దేవి ప్రసాద్లు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ రూపొందించిన గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11న ఆదివారం శ్రీకాకుళం నగరంలో పాత బస్టాండ్ వద్ద శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో నగరంలో ఉన్న నడక సంఘాల సభ్యులు అంతా విధిగా పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి అంటూ నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎందరో అనారోగ్యం పాలు అవుతున్న పిల్లలకు, గాయపడిన వారికి లేదా శస్త్రచికిత్సలు చేసుకునే వారికి ప్రాణదానం నిలిపేవారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ప్రతినిధులు బలడం సంతోష్, పి నాగేశ్వరరావు, అందరపు సంతోష్, పట్నాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీల హక్కులను పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతంపేట ఐటీడీఏ నిర్వహిస్తున్న వేడుకలకు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆహ్వానం మేరకు శుక్రవారం ఆ వేడుకల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిపుత్రులు వనవాసీలు ప్రత్యేకమైన ఆచార సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటారని చెప్పారు. ప్రకృతితో పనవేసుకుపోయిన జీవన విధానాన్ని కలిగి ఉంటారని చెప్పారు. ఉన్నతమైన నిరాడంబరమైన ప్రకృతి పరిరక్షణే పరమావధిగా గల సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేక వేషధారణ భాష వీరి సొంతమన్నారు. ఆదివాసీల ఉనికి మనుగడ హక్కుల పరిరక్షణకు గాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ఐక్యరాజ్య సమితి 1994లో ప్రకటించిందని తెలిపారు. ఆనాటి నుంచి ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవం జరపబడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు నూతన మార్గాలు అన్వేషణ సంస్కృతి సాంప్రదాయ విశిష్టతను చాటి వారి విద్య వైద్య భూ హక్కుల సాధన మౌలిక వస్తువుల కల్పన దిశగా భారతదేశమంతా చర్చించుకునే దినంగా ఓ ప్రత్యేకత కలిగి ఉందని అన్నారు. ఆదివాసీల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు. సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలో శ్రీకాకుళం రూరల్ నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన కె పైడిపు నాయుడు జె శ్రీనివాసరావు శుక్రవారం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన్ని కలిసిన వారు ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయా సర్కిల్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ముందుండాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై సిఐలకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. అరసవెల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శ్రావణ మాస శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గుండుశంకర్ గౌతు శిరీషాలతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం వారికి అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. శుక్రవారం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజ సేవలో సత్యసాయి సేవా సంస్థలు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని దానికి కారణం అందులో ప్రతి సేవకుడు అంకిత భావంతో పనిచేయడమే అని తాడేపల్లికి చెందిన సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల సెక్రటరీ డాక్టర్ దండి రాజేష్ కుమార్ అన్నారు. అక్కులపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సత్యసాయి సేవా సమితి నిర్వహించిన గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల అందించే ఆహారానికి ఆయన ఈరోజు దాతగా నిలిచారు. కుగ్రామంలో సమస్త కార్యకర్తలు నిబద్ధతో సేవ చేయడం తనకు సంతోషం కలిగించిందని అన్నారు. మరో దాత వామరవెల్లి అమర్ శ్యామల దంపతులు కూడా ఇందుకు ఆర్థిక సహకారం అందించినట్లు జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ సాయి తెలిపారు. ముందుగా నిరుపేద కుటుంబంలోని 20 గర్భిణీ స్త్రీలకు ఘనంగా సీమంతం జరిపించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ యూత్ కోఆర్డినేటర్ బి సాయికృష్ణ, జోనల్ యూత్ కోఆర్డినేటర్ పవన్, సత్యరాజు, షణ్ముఖ, భాను, సురేష్, రామచంద్రరావు, అరుణ, శ్రీదేవి, సంజన, స్వాతి, లక్ష్మి, రమణమ్మ, ఆసుపత్రి సిబ్బంది, స్వాతి, భాగ్యం, భాను తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ద్వారా వినియోగదారుల్లో చైతన్యం కల్పించి వారికి చట్టాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఆసరా ప్రతినిధులు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఆయనను కలుసుకుని సిఎస్ఆర్ ఎన్జిఓ సమ్మిట్ 2024 పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆసరా ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసరా జిల్లా అధ్యక్షులు గంజి ఆర్ ఎజరా మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై పోరాటం అవగాహన కల్పించడంలో భారతదేశంలోనే ఆసరా అతిపెద్ద సంస్థ అని వివరించారు. జేసీ మాట్లాడుతూ చట్టాలపై అవగాహన లేకపోవడం వలన వినియోగదారులు నిరంతరం మోసపోతున్నారని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. కావున వినియోగదారుల హక్కులు చట్టాలపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసరా జిల్లా ఉపాధ్యక్షులు గేదెల ఇంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నేడు స్థానిక అంబేద్కర్ జంక్షన్లో గల విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడలో నిన్న 125 అడుగుల అంబేద్కర్ స్మృతివనం విగ్రహాన్ని అలాగే శిలాఫలకం మీద ఉన్న పేర్లను ధ్వంసం చేసి తొలగించే దుశ్చర్యకు నిరసనగా అన్ని దళిత సంఘాలు మేధావులు అడ్వకేట్లతో పాటు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందని వైకాపా నాయకులు పొన్నాడ ఋషి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా దానికి ఎప్పుడు ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలపై ఎప్పుడు నిరసన తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు కల్లేపల్లి రామ్గోపాల్, మాజీ సర్పంచ్ ఎజ్జల గురుమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రౌతు శంకర్రావు,
చింతల గడ్డయ్య, లోపింటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఇంటర్నేషనల్ నాన్ చాక్ పోటీల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలవాలని అకాడమిక్ డైరెక్టర్ మొద్దాడ సత్యప్రసాద్, ప్రిన్సిపల్ తరణి అర్జున్ చక్రవర్తిలు ఆకాంక్షించారు. ఈ పోటీలకు హాజరు కానున్న విద్యార్థులు బి కార్తికేయ, ఆర్పి గౌరవ్, షణ్ముఖ్, మోహిత్, ఆరవ అభిరామ్, సందీప్, జైచరణ్, పి వంశీకృష్ణలకు అభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొంది జిల్లా పేరును అలాగే స్కూల్ పేరును ఇనుమడింపజేయాలని వారు కోరారు. అంతర్జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పథకాలు సాధించాలని సూచించారు. కుంకుడుకాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పెద్దలు చెబుతుండేవారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలంటే కుంకుడికాయలు లేదా షేకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడికాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు గాని వ్యాపారులు విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసి కుంకుడికాయలో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పూలను పట్టిస్తే జుట్టుకు ఉన్న ఎంత జిడ్డు అయినా ఇట్టే పోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలను తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పెడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అయితే అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి, కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవనే చెప్పాలి. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండడం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న చిన్న ప్యాకెట్లు, బాటిల్లోనూ షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలా రాయగానే బోలెడంతో పొంగు వస్తుంది. అయితే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఎప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాల్చేసే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసుకుని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేలతల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారం అవుతామన్నారు. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పారేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతుంది. అదే కుంకుడుకాయలతో అయితే ఎలాంటి పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఎప్పటికైనా విజ్ఞానవంతులైన వారంతా ఆలోచన చేసి బజారులో దొరుకుతున్న కుంకుడుకాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన ఒంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వలన ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయలు వాడకంతో పోల్చితే షాంపూల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.